4 సంవత్సరాలు జరిగిపోయాయని అనౌన్స్ చేసినప్పుడు పాస్టర్ గారు గిర్రున 4 సంవత్సరాలు తిరిగిపోయాయి. 4 సంవత్సరాలు అంటే మాటలు కాదండి. 48 months. ఏ వారము కూడా ఆగిపోకుండా దాదాపుగా జరిగించబడ్డము. 5వ సంవత్సరంలోనికి అడుగుడము. 4 సంవత్సరాల్లో మనము ధ్యానించిన పుస్తకాలు 44. ఓన్లీ 44 books మనం ధ్యానించాం. ఇంకా 22 పుస్తకాలు ఉన్నాయి. ఈరోజు తారీఖు కూడా 22. 22 పుస్తకాలు ధ్యానించడానికి మరి ఇంకొక సంవత్సరం పట్టొచ్చేమో. సుదీర్ఘమైనటువంటి బైబిల్ స్టడీ. నా జీవిత కాలంలో నేను 27 సంవత్సరాల నుంచి బైబిల్ స్టడీస్ కండక్ట్ చేస్తున్నప్పటికీ ఇంత సుదీర్ఘమైన బైబిల్ స్టడీని నేను ఎక్కడా జరిగించలేదు. అంత మాత్రమే కాక డే 1 నుంచి బైబిల్ స్టడీ క్లాస్ 1 నుంచి నేటి వరకు కూడా అనేకములైనటువంటి అద్భుతమైన హిస్టారికల్ ఈవెంట్స్తో సహా నేర్చుకుంటూ ఫస్ట్ సెకండ్ డైమెన్షన్స్ కాక థర్డ్ అండ్ ఫోర్త్ డైమెన్షన్స్లోనికి తండ్రి మనం నడిపించడం నాకెంతో ఆశ్చర్యం కూడా కలిగించింది. సహజంగా థర్డ్ డైమెన్షన్ అనగా అందరికీ మామూలుగా సామాన్యులకు అర్థం కాదు. ఫస్ట్ సెకండ్ డైమెన్షన్సే అర్థమవుతాయి. కానీ మన మధ్యలో థర్డ్ డైమెన్షన్ కూడా తండ్రి టచ్ చేశాడు. నా బోధలు విన్నటువంటి శిష్యులందరికీ తెలుసు, అనేక విషయములు, అనేక కోణములలో, అనేక అంశములలో ఆల్మోస్ట్ ఆల్ యంగ్ చిల్డ్రన్ లైక్ సురేష్, సందీప్, ఫిలిప్ అనే ఆసిఫాబాద్లో ఒక కుర్రవాడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా టైం టు టైం వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ కూడా చేస్తున్నారు. ఈనాడు ఏషియా ఖండమంతా కూడా మన యేసు కరుణా ప్రార్థనా మందిరంలో జరిగిన బైబిల్ స్టడీ మెటీరియల్ చూస్తున్నారు. హల్లెలూయా. 4 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక గొప్ప దీవెనకరమైనటువంటి స్థితి ఏమిటనగా 4 సంవత్సరాలు కూడా వీరు ప్రయత్నం చేస్తూ వాట్స్ అప్లికేషన్ వాటిని సురేష్ బాబు అప్లోడ్ చేస్తుంటే, లాస్ట్ డేస్ ఇవాంజలిజం అని సందీప్ బాబు అప్లోడ్ చేస్తుంటే, యేసు కరుణా ప్రార్థనా మందిరంలో జరిగే వాటిని అన్నింటినీ కూడా ఫిలిప్ బాబు కాళంగి అని ఒక హెడ్డింగ్ పెట్టి ఫిలిప్ అని ఆసిఫాబాద్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాక ప్రకటన గ్రంథం 25 ఎపిసోడ్స్ పార్ట్స్గా మన మధ్యలో ఉన్న సంజీవ్, వినయ్, పాస్టర్ సురేష్లు కలిసి 25 పార్ట్లుగా జూమ్ మీటింగ్స్ ద్వారా వాటిని కూడా కంప్లీట్ చేసుకున్నాం. ప్రకటన గ్రంథాన్ని చాలా లోతులో తెలుసుకోవడానికి తండ్రి తెరిచిన ద్వారమును బట్టి మరి ఒక మారు ప్రభు యొక్క పాదములు ముద్రడి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పటికీ అవి ఆ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. ఎన్నో ప్రశ్నలకు ప్రకటన గ్రంథంలో ఈనాడు చాలా బుక్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. వాటితో పాటుగా మనకి తండ్రి అనుగ్రహించిన ఈ 25 ఎపిసోడ్స్ని కూడా ధ్యానించినట్లయితే మీకు ప్రకటన గ్రంథం కూడా అవగాహన వస్తుందని నేను మీకు తెలియజేస్తున్నాను. రోమా పత్రిక 12వ అధ్యాయం దగ్గర మనం ఆగాం. రోమా పత్రిక 12వ అధ్యాయం దగ్గర ఆగాం. ఒకసారి రోమా పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మమ్మల్ని దీవించి చిన్నమందగా ఏర్పరిచి కుటుంబాల వారిగా మీ బంగారు పాదం చెంత
4 సంవత్సరములు పరిశుద్ధ లేఖనములను, పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ధ్యానించడం కొరకు మీరు చూపిన కృపను బట్టి చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు. మాతో సూటిగా నేరుగా మాట్లాడి అనేకులను తర్ఫీదునిస్తూ ఆయా ప్రాంతములలో బోధించడం కొరకు సిద్ధపరిచిన ఈ నీ బిడ్డలను మీ పాదం చెంత ఉంచి ప్రార్థిస్తున్నాం. మేము రోమా పత్రిక వరకు వచ్చి ఉన్నాం. మాతో సూటిగా మీరే మాట్లాడండి. యేసయ్య, మేము మీ బిడ్డలము, మీరే మాకు తెలియచేయాలి. మా కొరకే సిద్ధపరిచిన ప్రతి మాటను మా నోట మీరే పలికించి విత్తింపచేయాలి. ఆత్మదేవ, మా హృదయాలలో నెలవై కొలవై ఉన్న తండ్రి, మా మనోనేత్రములు వెలిగించండి. మీ కార్యములు మా మధ్య జరిగించండి. వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి, మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా, మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఈ నిత్య రాజ్య సువార్త భూలోకమంతటా ప్రకటించబడనని మీరు చెప్పిన వాగ్దానము నెరవేర్చబడినట్లుగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరలా చదువుతున్నాను చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఈ లోక మర్యాదలను అనుసరింపక అని కంటిన్యూ అవుతుంది లేఖనం. కొత్త నిబంధన గ్రంథములలో ఉన్న 27 బుక్స్ లో కూడా మనతో సూటిగా నేరుగా మాట్లాడిన మాటలను మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. అందులో అతి ప్రాముఖ్యమైనటువంటి పుస్తకము రోమాపత్రిక. దాదాపుగా అనేక విషయాలను మనం ధ్యానిస్తూ ఇక్కడ దాకా వచ్చాం. ఈరోజు నేను ఈ విషయమును మూలవాక్యంగా తీసుకొని మరింత లోతులోనికి తీసుకువెళ్ళే అనుభవంలోనికి కొంచెం పక్కకు వెళ్ళి చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎందుకనగా ద ఎసెన్స్ ఆఫ్ ది బుక్స్ సారమును మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. రోమా పత్రిక లేదు 14 పత్రికలు చదివిన, పాత నిబంధన పుస్తకములు చదివిన, సువార్తలు చదివిన, కీర్తనలు చదివిన, తండ్రి యొక్క అభిలాష ఏమిటనగా మనమందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని. తండ్రి యొక్క కోరిక ఏమిటండి? పరలోక రాజ్యానికి వెళ్ళాలని. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి? ఇక్కడ ఒక మాటను వాడడం కనపడింది ఏమిటనగా, సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోవాలి. చదవడానికి చాలా ఈజీగా ఉంది, కానీ అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకోవడం అంటే ఏమిటి? ట్రాన్స్లేషన్ చాలా బాగుంది, సజీవ యాగముగా. ఒకవేళ నీవు సజీవ యాగముగా నీ శరీరమును సమర్పించుకున్నట్లయితే నీవు పరలోక రాజ్యానికి వెళతావు. అందుకే ఈరోజు ఈ సబ్జెక్టు, ఈ అంశానికి ఒక పేరు పెడుతున్నాను. అదేమిటనగా పరమపురికి 6 మెట్లు. పరమపురికి 6 మెట్లు. పరమపురి అనగా మన కొరకై సిద్ధపరచబడినటువంటి పరలోకము, యెరూషలేమును నూతన లోకములోనికి వెళ్ళాలంటే 6 మెట్లు ఎక్కాలి. ఎలా ఎక్కాలంటే ఈ శరీరముతోనే సజీవ యాగముగా ఎక్కాలి.
ఇదే శరీరంతో. ఇక్కడ నా ఎదురుగా ఒక మెట్టు కనపడుతుంది చూసారా? అదే విధంగా 6 స్టెప్స్ మనం ఎక్కగలిగితే 7వ మెట్టు దగ్గర యేసయ్య 2 చేతులు చాపి మనల్ని రిసీవ్ చేసుకుంటాడు. హల్లెలూయా. మన పని 6 మెట్లు ఎక్కడం మాత్రమే. అది ఎలాగూ? సజీవ యాగముగా. సజీవ యాగముగా. ఎందుకంటే 6 మెట్లని ఆగిపోయారు, 7, 8, 9 అని చెప్పొచ్చు కదా. అనగా తండ్రి మనలను తయారు చేసిన దినము 6 గనక 6వ దినమునే మనల్ని సృజించాడు కనుక 6వ దినమున సృజించి సర్వ సృష్టిని ఏలుబడి చేస్తూ సజీవ యాగముగా నీవు 6 మెట్లు ఎక్కితే 7వ మెట్టు దగ్గర నేను నిన్ను రిసీవ్ చేసుకుంటాను అని తండ్రి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దానికి ఏం చెయ్యాలి అనగా మొట్టమొదటి మెట్టు మనము ఎక్కాలి. టైం ఎక్కువగా తీసుకోను. మొట్టమొదటి మెట్టు ఎక్కాలి. మళ్ళీ నేను రిపిటేషన్లు అడుగుతానండి, నోట్ చేసుకోవాలి బైబిల్ స్టడీ కనుక. ఫస్ట్ స్టెప్ ఏమిటనగా తీతుకు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయట ద్వారాను మనలను రక్షించను. అది మొట్టమొదటి మెట్టు ఎక్కాలంటే ఏం చేయాలట? అందరు చెప్పాలి. పునర్జనన సంబంధమైన స్నానము చేయాలట. అర్థమైందండి అందరికి? అందరికీ. ఇప్పుడు నేను కింద నుంచి వెనక్కి తిరుగుతున్నాను. మొట్టమొదటి మెట్టు మీద అడుగు పెట్టానంటే పునర్జనన సంబంధమైన స్నానమును చేయాలి. లేకపోతే ఈ మెట్టు నువ్వు ఎక్కినట్టు కాదు, కిందన్నట్టే. పునర్జనన సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మము. ఇంగ్లీష్ వర్షన్ భలేగా ఉంటుందండి అది. ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్ వర్షన్ న్యూ జనరేషన్ ఆర్ న్యూ లైఫ్, కొత్త జీవితము, కొత్తగా పుట్టుట. ప్రతి ఒక్కరూ చేయవలసినది మొట్టమొదటి స్టెప్ ఎక్కాలంటే బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మము తీసుకోవడం ఏంటండి? మేము ఎన్నో జీవనదులలో కూడా మునిగాము, పుణ్య స్నానాలు చేశాము అని మనం అనుకుంటాం. నీళ్లలో మునిగి పైకి లేవడం వల్ల ఏం జరిగిందో మనకేం తెలియదు. కానీ ఇక్కడ మాత్రము లేఖనం ఎంత స్పష్టంగా చెప్తుందంటే పునర్జనన సంబంధమైన స్నానము ద్వారా నూతన స్వభావం వస్తుందట. హల్లెలూయా. నువ్వు మునిగి లేచాక నీకు నూతన స్వభావం వచ్చినట్లయితే అది నిజమైన స్నానము. అలా కాకుండా మనము కూడా చాలా ఆసక్తికరమైన స్నానాలు చేస్తాం. 1 పురిటి స్నానము, 2 నలుగు స్నానములు. నలుగేసేప్పుడు కూడా ఎంత ఆర్భాటంతో, ఎంత హడావుడిగా ఆ స్నానం, దట్ ఈస్ కాల్డ్, చాలా చక్కటి పేర్లు పెట్టి దాన్ని ఆ స్నానాలకి విలువనిస్తారు. ఇక 3వది లాస్ట్ జర్నీ, చనిపోయినప్పుడు క్రిమేషన్స్ కి తీసుకొని పోయేప్పుడు కూడా స్నానం చేయిస్తారు. ఈ స్నానాలతో పునర్జనన సంబంధమైన వాటితో సంబంధం ఏమీ లేదు. ఇప్పుడు మనలో చాలా మందిని మారు మనసు పొందే బాప్తిసం తీసుకున్నారంటే అందరూ కూడా చేయలేపుతారు. ఇక్కడే కాదు, ఎక్కడైనా లేపుతారు. ఎందుకనగా మనకి తెలిసి 2 బాప్తిస్మ స్నానాలు ఉన్నాయనుకుంటున్నాం. 1 పెళ్ళెప్పుడు తీసుకుని
బాప్తిస్మం. వివాహమైన వారందరికీ కూడా బాప్తిస్మ సర్టిఫికెట్ ఉంటేనే పెళ్లి చేస్తారు. మరి అది ఏం బాప్తిస్మమో, ఎందుకు సర్టిఫికెట్ తీసుకున్నారో వారికే తెలవాలి. అది నిజ బాప్తిస్మము కాదు. ఇంకొకటి ఉంది, చిన్నప్పుడే బాప్తిస్మము పన్నీటి చిలకరింపుల ద్వారా పొందుకున్న బాప్తిస్మము. మరి ఆ చంటి బిడ్డలకు ఎప్పుడు చిలకరించారో, ఎవరి ద్వారా చిలకరించారో వారికే తెలియదు. వారు పెద్దవారైనప్పుడు చిన్నప్పుడు నాకు ఇచ్చారట అని చెప్పుకుంటుంటారు. అది కూడా బాప్తిస్మము కాదని బైబిల్ చెప్తుంది. ఈ చిన్ని విషయాలను మనం ఆలోచించుకోలేకపోతున్నాం. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ డాక్టరీన్. బాప్తిస్మం అనగా మారు మనసు పొంది బైబిల్ చెప్పిన ప్రకారముగా నీటి ద్వారా కన్ఫర్మేషన్ తండ్రి ఎదుట ఇచ్చేదే బాప్తిస్మము. అది రియల్ బ్యాప్టిజం. చూడండి, మీరు అనొచ్చు నేను మారు మనసు పొందానండి అని. నువ్వు మారు మనసు పొందింది నీ స్వగతము, నీకు తెలుసు, మాకు తెలియదు. కానీ నేను మారు మనసు పొందాను, ఇదిగో చూడండి నేను ప్రభు నిమిత్తమై బాప్తిస్మము తీసుకుంటున్నాను అని అనౌన్స్ చేయడమే అందరి ఎదుట, సంఘం ఎదుట బాప్తిస్మము అని పిలువబడుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. కనుక మొట్టమొదటి మెట్టు ఏంటండి? పుణ్య స్నానాలని, చిన్నప్పుడి అని, పెళ్లిలే అని అవి కానే, చెప్పాలందరూ అవి కానే, పాప క్షమాపణ నిమిత్తమై తీసుకునే బాప్తిస్మమే బాప్తిస్మము. నేను 4 సంవత్సరాల నుంచి ఇదే మాట ఇదే చర్చిలో ఇక్కడనే ఇదే విధంగా ప్రకటిస్తూ ఉన్నాను. అది ఆది కాండమైనా, ఎజ్రా గ్రంథమైనా, కీర్తనలైనా, హెజ్కేలైనా, ఇర్మియా అయినా, ఏ గ్రంథమైనా సరే, చివరికి వచ్చేది ఏమిటంటే తండ్రి యొక్క ఉద్దేశము అందరూ కూడా బాప్తిస్మము పొంది పరలోక రాజ్యంలోనికి రావాలని. మారు మనసు పొందాలి, తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. కానీ చూసేవారికి బాప్తిస్మం కనపడుతుంది, కానీ మారు మనసు ఉన్నదో లేదో వ్యక్తిగతంగా నీకు, చూస్తున్న తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు. అందుకే ఫస్ట్ స్టెప్ బ్యాప్టిజం అనే కన్ఫర్మేషన్ ద్వారా మనం ఎక్కాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ఫస్ట్ స్టెప్ ఎక్కని ఇబ్బంది ఏమిటంటే మనలో ఉన్న మాయ మనస్సు. ఎక్క వాళ్ళు అంతే అంటుంటారు, కానీ వాళ్ళకి ఏం పని పాట ఏమి లేదు. నీవు ఎక్కడం ఏమిటి? నీకు మారు మనసు ఎందుకు? అందుకే చూడండి, కంఠము పోయిన దాకా నీవు చెప్పిన పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఘోషిస్తున్నా ఇంకా మనము మారు మనసు పొందడం లేదు. ఎందుకనగా కారణం ఏంటండి? మాయ మనసు ఆపుతుంది. గుళ్ళో ఉన్నంత వరకు ప్రభావితం చెందుతాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకులే అనిపిస్తుంది. అందుకే ఆది కాండము 49వ అధ్యాయం 14వ వచనంలో 2 దొడ్ల మధ్య పడుకొని ఉన్న బలమైన గార్ధపం ఎవరట? మనం ఆటైపోయి గాడిద అన్నాడు. అక్కడ లోన పొందుదాం అనుకుంటారు, బయటికి వెళ్ళాక అక్కర్లేదనుకుంటారు. 2 తలంపుల మధ్య నలిగిపోతూ ఉంటారు. అందుకే మొట్టమొదటి స్టెప్ ఎక్కరు, అస్సలు ఎక్కరు. ఒకవేళ నీవు మారు మనసు పొందినట్లయితే తండ్రి చెప్తున్నాడు లేఖనము ద్వారా, నూతన స్వభావమును నేను మీకు అనుగ్రహిస్తాను. నూతన స్వభావము నేను మీకు అనుగ్రహిస్తాను. ఇంకొక మాటలో చెప్పాలంటే క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. నోట్ చేసుకోవచ్చు. ప్రభువైన యేసు క్రీస్తునకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. అందుకే లేఖనం ఏమంటుంది? ఈ మూర్ఖతరముల మధ్య నుండి మీరు వేరై రక్షణ పొందండి అని ఎందుకన్నది లేఖనం? అనగా మీరు ఈ మాయ మనసు లోకములో ఉండి అందులోనే జీవించే కంటే అందులో నుండి వేరయ్యి మొట్టమొదటి మెట్టు ఎక్కినట్లయితే నీవు పరమపురికి దగ్గర అవుతున్నావు, ఈ లోకము నుండి వేరైపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మొట్టమొదటి మెట్టు ఎక్కాలంటే ముందు నువ్వు కంట్రోల్ చేయవలసింది నీ మాయ మనస్సును.
నీవు నేను మారుతాను అని ఇక్కడ జరిగినటువంటి మారు మనసు కూడికలు క్లాసెస్ అన్ని విని ఒకసారి ఆలోచించండి. ఎందుకండి ఇంతమంది కుప్పగా నీటి యొద్దకు వెళ్ళి ప్రవహించేటి నీటి మధ్య నిలబడి సంఘమంతా చూస్తుండగా పరిశుద్ధ దైవజనులు నీటిలోనికి దిగి మనము కూడా దిగి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నేను మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటాను, ఇంకా సీన్ ఎందుకు? ఏమి లేనప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? మార్కు సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాల్లో ఏమనుందో తెలుసా? మారు మనసు పొందండి అని యోహాను కేకలు వేస్తుంటే బ్యాప్టిస్ట్ జాన్ యెరూషలేము నుండి యూదయ నుండి అనేక జనములు వచ్చి మారు మనసు పొందుట బాప్తిస్మం తీసుకొనుట కనపడుతుంది. నోట్ చేయండి, చదవండి. అనేక జనములు. మరి మనం ఎందుకు వినలేకపోతున్నాం? మనలో చాలా వరకు పెళ్లి చేసుకున్న బ్యాప్టిజము, చిన్నప్పుడే ఇచ్చారని చెప్పుకొని జీవిస్తున్న బ్యాప్టిజాలు కరెక్ట్ కాబన్న సంగతి మనకి తెలియదా? తెలుసు. అక్కర్లేదని చెప్పే మాయ మనస్సును నీవు తీసివేస్తే తప్ప మొట్టమొదటి మెట్టు ఎక్కలేవు. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను పూర్తిగా కంట్రోల్లో పెట్టుకున్నదే మనస్సు. మారు మనసు పొందాను, బాప్తిస్మం తీసుకున్నాను అని మొట్టమొదటి ఎక్కిన నిన్ను రెండో మెట్టు ఎక్కనివ్వదు. ఎందుకనగా మనసు ఎప్పుడు బయటకు ఉంచుతుంటది. మనలో చాలా మంది మొట్టమొదటి మెట్టు దగ్గర ఆగిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఆగుదామండి. నాకు ఆశ్చర్యం వేసిందంటే ఈ లేఖను చదివినప్పుడు, మనస్సు నడుము ఎలా కట్టుకుంటామండి? మళ్ళీ ఒకసారి చదవండి పాస్టర్ గారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. చూసారా? మనస్సును కట్టేయాలట. మనస్సును కట్టేయాలి. ఆ ఒక్క మెట్టుని ఎక్కనిచ్చి అక్కడనే ఆపేది ఎవరనుకుంటున్నారు? చెప్పరేమండి? మనస్సు అండి. అసలు మీ శరీరాన్ని కంట్రోల్ చేస్తున్నది ఎవరనుకుంటున్నారు? మనస్సు అండి. మనస్సు. ఆ మనస్సును మనస్సుకు నడికట్టు కట్టాలట. మనస్సుకు ఒక కట్టు కట్టి నీవు కంట్రోల్ తీసుకురావాలి. గుర్రానికి కళ్ళెమేసి లాగి పట్టినట్టుగా. అందుకే కోరికలే గుర్రాలైతే అంటారు నానుడి. మనసు పరిపరి విధాలుగా మొట్టమొదటి ఎక్కిన నిన్ను గలిబిలి చేస్తూ ఉంటుంది. మనసు నిన్ను ఒక చోట కూర్చొనియదు. మనసు నిన్ను అన్ని విధాల వెనక్కి లాగి పారేస్తూనే ఉంటుంది. అందుకే మొట్టమొదటి మెట్టు దగ్గర చాలా మంది మనవాళ్ళు ఆగిపోయి ఎటు ఎదుగు పొదుగు లేకుండా ఆ ఒక్క మెట్టు దగ్గర దిక్కులు చూస్తున్నారు. మారు మనసు పొందామంటే పొందాం, బాప్తిసం పొందారా పొందాం, మరి రెండో మెట్టు ఎందుకు ఎక్కలేదంటే మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఈనాడు మనం చికాకు పరిచేది మనస్సు. అందుకే యేసయ్య ఏమన్నాడు? మొట్టమొదటి రావడంతో మీరు మారు మనస్సు పొందండి అన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో. ముందు మనస్సును కంట్రోల్ చేయండి. దాన్ని కంట్రోల్ చేయకపోతే నిన్ను ఇక ముందుకు సాగనీయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చంచల మనస్తత్వము, రకరకాలైన ఆలోచనలు, ముందుకు సాగనివ్వని జీవితము, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులను కలిగించేదే నీ మనస్సు. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? సురేష్, ఇది తీస్తే నేను డెమో చేస్తాను. ఇప్పుడు రెండో మెట్టు ఎక్కాలంటే
రెండో మెట్టు ఎక్కాలంటే ఏం చేయాలండి? చెప్పాలి, అందరు చెప్పాలి. మనసును, అది ఫస్ట్ మెట్టు ఎక్కిన నీవు మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, అందరు చూశారు, బాగానే ఉంది. రెండో మెట్టు ఎక్కలేకపోవడానికి కారణం అక్కడనే ఆగిపోయావు. ఇప్పుడు నువ్వు కంట్రోల్లోకి తీసుకోవాల్సింది మనస్సు. ఒక ముగ్గురు ఎవరైనా వస్తారా? ముగ్గురు, 3 persons. ఎవరైనా ముగ్గురు రండి, ముందుకు రండి, ఎవరైనా గబగబ రండి, ముగ్గురు రండి. వినయ్ వచ్చే వరుసగా నిలబడండి. 1 2 ముగ్గురు ఇట్లా తిరిగి ఇలా 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 ఇలా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఇది మన శరీరము, ఇది మన శరీరము. మొట్టమొదటగా మీకు చూపిస్తున్నటువంటి ఈ సుధాకర్ని శరీరం అనుకోండి, ఈ తర్వాత సందీప్ని మనస్సు అనుకోండి, వినయ్ని ఆత్మ అనుకోండి. మనలో ఈ 3 ఉన్నాయి. ఆత్మ సిద్ధముగానే ఒప్పుకొని మారు మనసు పొందాను. ఎందుకనగా ఆత్మ ఎప్పుడు కూడా దైవ చింతన కలిగినది. ఆత్మ నోట్ చేసుకోవచ్చు, దైవ చింతన కలిగినది ఆత్మ. అందుకే దేవుని ఆత్మ ఎప్పుడు మన ఆత్మతో మమేకమవుతుంది. ఈ దైవ చింతన కలిగినటువంటి ఆత్మకు దూరముగా ఆలోచించేది మనస్సు. ఈ మనస్సు శరీరం యొక్క కోరికలు తీర్చడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే లేఖనం ఏమంటుందనగా, నీవు మనస్సు అనే నడుమునకు ఒక దట్టి కట్టి లాగి పట్టి నీ ఆధీనములో ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి? అందరికి అర్థమవుతుందండి? నీ మనస్సు కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? నీ శరీరాన్ని శుష్కింప చేయాలి. శరీర కోరికలు తీర్చకుండగా శరీరాన్ని నువ్వు ఎండబెట్టడం మొదలు పెడితే మనసు కంట్రోల్లోకి వస్తుంది. తినమని చెప్తుంది, మనసు ఏమంటుంది? తిను, 4 వాయిలు బిర్యానీ లేపంటుంది. శరీరం ఏం చేసిందంటే ఇప్పుడు తినేట్టుగా లేనంటుంది. మనసు ఏమంటుంది? అటు పోదాం, ఇటు పోదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటుంది. శరీరం ఏమంటుంది? నాకు అంత ఓపిక లేదంటుంది. శరీరం ఎప్పుడు ఓపిక లేదంటుంది అనగా ఉపవాస దీక్ష పెట్టుకున్నప్పుడే. అందుకే మన సంఘంలో శుక్రవారం నాడు ఉపవాస దీక్షను పెట్టి, ఇప్పుడు కూడా లంటి ప్రేయర్స్ అని చెప్పి 40 రోజుల నుంచి శుష్కింప చేసుకుంటున్నారు శరీరాన్ని. దేనికనగా మనసు ఏది చెప్పినా చేసే ఓపిక లేకపోవడం. ఏమండి, ఉపవాసం చేసేవాళ్ళకి తెలుస్తుంది ఉపవాస విలువలు. శుక్రవారం నాడు ఒక్క పూట అన్నాన్ని స్కిప్ చేసి 3 గంటలకు తిందాం అనుకున్న నేను ఎప్పుడు 3 అవుతుందని ఎదురు చూసేవాడిని. ఎందుకంటే శరీరం అలా అడుగుతూ ఉంటుంది. ఈ టైంలో నీకు బిర్యానీ కావాలా, బగారు కావాలా అంటే ఏదో ఒకటి ముందు పెట్టండి అంటుంటది కదా. రెండవ మెట్టు ఎక్కాలంటే ఏం చేయాలండి? వెరీ గుడ్. మనసును స్వాధీనపరచుకోవాలి అంటే దేన్ని బలహీనం చేయాలండి? కరెక్ట్గా చెప్తున్నారు. శరీరాన్ని బలహీనం చేసుకోవాలంటే ఏం చేయాలండి? ఉపవాసము ఉండాలని మనం అనుకోవడం కాదు. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో యేసయ్య అన్నాడు, హల్లెలూయా, మీరు ఉపవాస ప్రార్థనల వలన నీవు నీ మనస్సును ఆడేసి కట్టేస్తావు, ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. అందుకే పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25, 26 వచనాల్లో నేను నా శరీరమును నలగొట్టుకొనుచున్నాను అన్నాడు. ఏమన్నా అండి? అందరు మాట్లాడాలి. ఏం చేస్తున్నాడు? నలగొట్టుకోవడం అంటే ఏదో 2 దిమ్మల మధ్య పోయి ఇలా ఇలా అనడం కాదు. ఉపవాసం ఉండడం వల్ల ఏవేవి నాకు లాభకరములై ఉండెనో
వాటన్నిటిని కూడా పెంటతో సమానముగా ఎంచుకొనుచు దాన్ని పక్కకు పెట్టి నేను నా శరీరమును నలగొట్టుకొనుచున్నాను అంటాడు ఫిలిప్పీ పత్రిక 3 అధ్యాయము 7, 8, 9 వచనాలు. చచ్చినట్టు మనసు ఏమి చేయలేక గిలగిల కొట్టుకుంటుంటుంది. అందుకండి ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నది, అందుకండి మన చర్చెస్ లో ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకున్నది. ఎందుకు బ్రదర్ ఫాస్టింగ్స్ ఎందుకు బ్రదర్? నీ మనసు కంట్రోల్లోకి రావాలంటే బ్రదర్ చెయ్యాలి బ్రదర్. ఆ అనుభవంలోనికి నువ్వు వస్తేనే పౌలు లాంటి వాడే. ఫిలిప్పీ పత్రిక రాసింది క్రీస్తు శకం 61 రోములో నుండి. నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకుంటున్నాను, నేను సాధించింది చాలా తక్కువ, ఏవేవి సాధించింది నేను అనుకోవడం లేదు, కానీ నేను ఇంకా సాధించవలసినది ఇంకా ఉన్నదని గురి ఎత్తక నేను పరిగెత్తుతున్నాను అన్నాడు. ఎప్పుడు పరిగెత్తగలం? గురి దగ్గరికి ఎప్పుడు వెళ్ళగలం? ఎప్పుడు రెండో మెట్టు ఎక్కగలం? చెప్పండి. మనస్సును నీవు కంట్రోల్ చేసుకోగలిగితే. మనసును ఎప్పుడు కంట్రోల్ చేసుకోగలవు? అందుకే మన దగ్గర ఉపవాస ప్రార్థన అంటే పరిగెత్తుకు వస్తున్నారండి అందరూ. అమ్మో పోతే దొరకదు. ఉపవాసం చేయడం వల్ల ఇన్ని లాభాలు నేను తెలిసి పరిగెత్తుకు వస్తున్నారు. బలహీనపడేది ఏంటి ఇప్పుడు? శరీరము. మధ్యలో ఉన్న మనస్సు నలిగిపోయి ఏమి చెయ్యలేక బెక్క చచ్చి కూర్చొని ఉంటుంది. మనసు ఆటోమేటిక్ గా అదుపులోనికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటారు కదా, మీరందరూ అనుకుంటున్నారు నేను చాలా బలహీనుడినని, కానీ తండ్రి నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడ బలహీనుడవో అక్కడ బలవంతుడవు. హల్లెలూయా. నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ పైన ఆహారం ఉండదేమోగా నా కృప ఉంటుంది. నా కృప నీకు ఉన్నది అనగా గ్రేస్ మనపై ఉన్నప్పుడు శరీరము ఎంత బలహీనంగా ఉన్నా, నీ మనస్సు బక్కచిక్కి ఉన్న ఆత్మ బలపడుతూ ఉంటుంది. అప్పుడు రెండో మెట్టు అవలీలగా ఎక్కేస్తాం. మనస్సు అనే చెయ్యి శరీరం అనే దాని మీద భుజం మీద పెడితే మనసు ఏది చెప్పినా నువ్వు అన్ని ఒప్పుకోవచ్చు. ఇట్టిటాను నా మగి ఇట్టిటాను మనసు చెప్పినట్టే ఒప్పుకుంటుంది. ఎప్పుడు ఉపవాసం లేనప్పుడు. ఉపవాసం ఉన్నప్పుడు ఏమంటుంది? నా బల కాదంటుంది. అప్పుడు ఎనుకున్న ఆత్మ బలపడి భుజం చేయబెట్టండి. ఇప్పుడు అంతవరకు విర్రవీగినటువంటి మనసు ఏమంటుంది? ఇప్పుడు ఒప్పుకుంటానంటుంది. తలకాయ పండేలా సందీప్ ఇలా ఊపు. ఎస్ ఐ విల్ అగ్రీ, ఐ విల్ ప్రే. నేను ప్రార్థన చేస్తా. ఉపవాసం ఉంటా అటు పోవు కదా, పోను. హోల్ బాడీ ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు? ఈ కంట్రోల్లోకి రావాలంటే నువ్వేం చేయాలి? అది అందుకే ఉపవాస ప్రార్థన 40 days ఎందుకు ఆంగ్లికన్ చర్చెస్ పెట్టి సపోర్ట్ చేసి? యేసయ్యను బలపరచడానికి కాదు, మనము బలపడడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 2 కొరింథీ పత్రిక 4 అధ్యాయము 15, 16 వచనాలు చదువుతారా? ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. చూడండి, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. ఇక్కడ ఇప్పుడు సుధాకర్ కృషించిపోతున్నాడు. నిజంగా మనిషి కూడా అట్నే ఉన్నాడు పాపం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. వినేజోండి ఎంత స్ట్రెంగ్త్ ఉన్నాడు. హల్లెలూయా. దినదినము ఫాస్టింగ్ లో ఉంటే కృషించేది, బలపడేది ఆ సూత్రమును కనిపెట్టిన వారే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు. తత్మ వాళ్ళకి ఏం పని లేదనుకుంటారు. అందుకే మనం ఎక్కడ ఆగి ఉంటాం? మొట్టమొదటి మెట్టు మీద. ఎందుకంటే మనసు కంట్రోల్లోకి రావాలంటే దెర్ ఇస్ నో అదర్ గో ఎక్సెప్ట్
నడుమునకు గట్టిగా కట్టి పట్టాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాడు చప్పట్లు కొట్టండి. మనల్ని గల్బిలి చేసేది ఏంటండి చెప్పండి? మనసును కంట్రోల్ చేయడానికి ఉపవాస దీక్ష. ఈనాడు మనం అందరం కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఇంట్లో దుఃఖిస్తున్నామనగా కారణం ఎవరు? మనసు. మనసా నీవేల నాలో కృంగియున్నావు. ఎందుకంటే మనసుకు వేరే గతి లేకుండా పోయింది. శరీరమేమో ఫాస్టింగ్ పెట్టుకుంది, ఆత్మేమో సపోర్ట్ చేస్తుంది, మనసు ఏమైపోయింది? కృంగిపోయింది. ఇక నేనేం చేయాలని మనసు అన్నప్పుడు క్రీస్తు చెంతకు రమ్ము. వేరే మార్గం లేదు. ఎక్కడికి రావాలి మనసు ఇప్పుడు? చెప్పరు. శాంతినిస్తాడు, నిత్య శాంతినిస్తాడు. ఇప్పుడు ఎన్నో మెట్టు ఎక్కామండి? 2వ మెట్టు ఎక్కాం. ఎక్కారా? మొట్టమొదటి మెట్టు దగ్గర ఆగారా? ఒకవేళ కొందరు మొట్టమొదటి మెట్టు కూడా ఎక్కనోళ్ళు ఉన్నారు. ఎక్కమనే 4 సంవత్సరాల నుంచి నా ప్రయత్నం. మొట్టమొదటి మెట్టు ఎక్కిన వారు మనసుతో సతమతం అవుతున్నారే. ఫర్గెట్ అబౌట్ ది వరల్డ్. అందుకే లోకములో నుండి వేరే మీరు క్రీస్తు యొద్దకు రండి అని లేఖనం మాట్లాడింది. 2వ మెట్టు కూడా ఎక్కేసాం అనగా ఏమైంది? ఇప్పుడు మనం మనసును, ఇంకా డౌట్ ఎవరికైనా ఉందా? నాకు తెలిసి ఉండదు. ఒకవేళ మీ మనసు మీ మాట వింటలేదనుకోండి, మీ దగ్గర రెమెడీ ఉందిగా. ఏమిటా రెమెడీ? ఇప్పుడు మన దగ్గర ఎలా వస్తున్నారు అలానే రండి. హల్లెలూయా, హల్లెలూయా. దీనిని మనసును శరీరంను కంట్రోల్ చెయ్యాలి అంటే ఆత్మ డైరెక్షన్స్ ఇవ్వాలి. ఆత్మ ముందు బలపడాలి. అంతే కదండి? ఆత్మ బలపడితేనే కదా మనసును కంట్రోల్ చేయమంటుంది. మనసు కంట్రోల్లోకి రావాలంటే శరీరాన్ని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. ఆత్మను కంట్రోల్ చెయ్యాలి కనుకనే నీ హృదయం అనే ఆత్మ అన్న హృదయం అన్న ఒకటే. అనేక మార్లు చెప్పాను ఇక్కడనే. ఆ హృదయమును ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు యేసయ్యకి ఇవ్వాలి. చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. ఇది 3వ మెట్టు. కన్ఫర్మ్ గా 3వ మెట్టు ఎక్కుతున్నావంటే నా హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేశాను. మొట్టమొదటి నేను మారు మనసు పొందేశాను, బాప్తిస్మం తీసుకొని కన్ఫర్మేషన్ తీసుకున్నాను. 2వ మెట్టు ఎక్కాను, నా మనసును కంట్రోల్ చేసుకున్నాను. 3వ మెట్టు ఎక్కి పూర్తిగా నా హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేశాను. అందుకే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో, సామెతలు 23:26లో ఓ కుమారుడా, ఓ కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్ము, దేవునికి ఇమ్ము అని అడుగుతున్నాడు. అప్పుడు హోల్ బాడీ విల్ బి కంట్రోల్డ్. ఇంతవరకు నీ మాట వినకుండగా ఇష్టం వచ్చినట్టు పరిగెత్తినటువంటి నీ మనస్సును నీ హృదయములో కంట్రోల్ చేసేట్టుగా సెంట్రిఫ్యూగల్ ఒక కట్టడి చేసేట్టుగా నేను నీ హృదయాన్ని బలపరుస్తాను. నీ హృదయం చెప్పినట్టుగానే నీ మనసు కంట్రోల్లోకి వస్తుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒక యుద్ధములోనికి సైన్యములను తీసుకొని పోయి యుద్ధము చేసి గెలిచి జయకేతముతో తిరిగి వచ్చుచున్న రాజు కంటే మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు అనుంది లేఖనం. 30,000 సైన్యము, గుర్రములు, ఏనుగులు, ఒంటెలతో వెళ్ళి యుద్ధములు చేసి నేను గెలిచాను అని తిరిగి వస్తున్నావే, దానికంటే కూడా శ్రేష్టమైనది ఏమిటంటే ముందు నీ మనస్సును ఒకసారి చదవండి. 16:32
పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. అది ఈ మనస్సును స్వాధీనపరచుకోవాలి అంటే నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే ఆ హృదయములో యేసయ్య తన ఆత్మని ఉంచి కంట్రోల్లోకి తీసుకొచ్చేస్తాడు. ఎన్నోసార్లు చెప్పాను, ఇట్ ఇస్ ఇంటర్లింక్డ్. తన ఆత్మను కంట్రోల్ చేసుకోలేకపోయాడు కనుకనే ఆహాబ్ చచ్చిపోయాడు. తన ఆత్మను కంట్రోల్ చేసుకోలేకపోయాడు కనుకనే యెజెబెల్ చచ్చిపోయింది. తమ ఆత్మని కంట్రోల్ చేసుకోలేని వారందరూ కూడా పరమపురికి రాకుండానే ఎగిరిపోతున్నారు. నీ హృదయాన్ని ఎంత గట్టిగా ఉందో బండలాగా ఉంటుంది కదా. కొందరు హృదయాలు ఎంత గట్టిగా ఉంటాయి తెలుసా అండి? బండానే కంటే కొబ్బరి టెంక అనొచ్చు. కొబ్బరి టెంకే కరెక్ట్ ఎగ్జాంపుల్. కొబ్బరి టెంకని ఇట్లా కొట్టండి టంగ్ టంగ్ అంటుంటుంది. మన హృదయాన్ని ఇట్లా కొట్టినా టంగ్ టంగ్ అంటది. ఎన్ని మెట్లు మాకెందుకు బ్రదర్ అనే వాళ్ళు ఎంతమంది లేరు. అసలు హృదయం దాకా పోవాలంటే టెంకను కొట్టాలి. అసలు టెంక దాకా పోకుండా కొబ్బరికాయకి ఏముంటుంది? పీచు ఉంటుంది. మనకు కూడా హృదయం దాకా పోకుండా మన చుట్టూ చక్కగా ప్రొటెక్షన్ ఉంది. పాపం అనే ప్రొటెక్షన్, పాపం అనే ప్రొటెక్షన్. ఇట్లా కొట్టి టంగ్ అనేదాకా ఎక్కడిది? అది పీకుతే కదా. ఆ పీచంతా తీస్తే అప్పుడు టంగం అంటదేమో. అది మనం తీయనీయం. అమ్మో, అది మన ఆస్తి. అందుకే మొట్టమొదటి మెట్టెక్కినప్పుడే పీచు తీయబడుతుంది. రెండో మెట్టెక్కేసరికి టెంక వస్తుంది. మూడో మెట్టెక్కేసరికి టెంకను పగలగొడితే, హృదయం పగలగొడితే తెల్లని గుజ్జు వస్తుంది. హల్లెలూయా. నీ హృదయం వల్ల ఎలా ఉంటుంది ఇప్పుడు? తెల్లని గుజ్జు ఎలా ఉంటుందండి? చెప్పరేమండి అందరూ? తెల్లని, ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? తెల్లని గుజ్జు. ఒకప్పుడు పీచు, ఆ తర్వాత టెంక, ఇప్పుడు గుజ్జు. అందుకే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో ఏమన్నదో తెలుసా? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి, చూసారా, మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. చూసారా, టంకలని తీసేసి మెత్తని గుజ్జు లాంటి హృదయాన్ని ఇస్తాడు తండ్రి. హల్లెలూయా. ప్రతిది కూడా చక్కగా ఉందండి. నువ్వు మూడో మెట్టు ఎక్కితే నీ హృదయాన్ని ప్రభువుకి మనఃపూర్వకంగా ఇచ్చేస్తే, కొందరు రెండో మెట్టు దగ్గర ఆగిపోతారు. ఉపవాసాలు ఉండి కంట్రోల్ చేసుకున్నా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫైన్ అనుకుంటే అక్కడనే ఉంటారు. థర్డ్ మెట్టు ఎప్పుడు ఎక్కాలి? నీ హృదయాన్ని ఎవరు? కనుక మూడో మెట్టు ఎక్కాలంటే ఏం చేయాలండి? మూడో మెట్టు మనం ఎక్కాం అనగా మన హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేసాం. ఇక్కడ నుంచి నీ పరిస్థితులు ఈజీ అవ్వడం మొదలు పడతాయి. చక్కగా ఇంకా ఉన్నాయని ఇంకా 3 మెట్లే నీ ఎదురుగా ఉన్నాయి. 3 మెట్లు. 4వ మెట్టు స్తుతించుట. చెప్పండి, అందరు చెప్పాలి. ఇది ఈజీ, 3 కష్టం. స్తుతించడం ఏముందండి? ఇక నోరు తెరిచి స్తుతించడమే కదా. స్తుతించాలంటే ముందు మోకాళ్ళు ఉనాలి కదా. అది కష్టంగా మనకి. స్తుతించాలి అంటే నోరు తెరవాలి కదా. అసలు స్తుతి అంటే ఏమిటో తెలవాలి కదా. ఇది తెలియచేయాలని 74 కీర్తనలు రాసి మనకు ఇచ్చిన వాడే దావీదు. హల్లెలూయా. మీరు ఏ కీర్తన దావీదు చదివినా ఆయన మొదలు పెట్టడమే స్తుతి అంటాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతించమని. 103వ కీర్తన కావచ్చు,
5:3-5 కావచ్చు, ఒకటేమిట్లేండి, 27వ కీర్తన కావచ్చు, 26వ కీర్తన కావచ్చు. అన్ని కీర్తనలో కూడా స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. ఎందుకనగా స్తుతించడము వలన తను ఏవేవి లబ్ధి పొందాడో అతనికి బాగా తెలుసు కనుక. మనం ఎందుకు స్తుతించమంటే మనం ఏమి పొందుకోలేదు కనుక స్తుతించి. నువ్వు స్తుతిస్తే నీకు దీవెనలు ఓపెన్ అవుతాయి. నువ్వు స్తుతించకపోతే తండ్రి యొద్దకు నీ యొక్క స్తుతి ఆరాధన వెళ్ళడం లేదు కనుక ఇప్పుడు ఏం చేయాలండి, మనం చెప్పాలి. అందుకే దాన్ని స్తుతి యాగము అన్నారు పెద్దలు. పాత నిబంధన కాలంలో దాన్నే నైవేద్యము అన్నారు. మనకెందుకు బ్రదర్ పాత నిబంధన అనుకోవచ్చు మీరు. నైవేద్యము ఇచ్చుట అనగా సమర్పించుట అనగా స్తుతి యాగము సమర్పించుట. స్తుతి యాగము సమర్పించాలంటే రోమీయులకు రాసిన పత్రిక 12:1 అన్నారే, సజీవ యాగముగా నువ్వు సమర్పిస్తే 3 మెట్లు ఎక్కగలిగితే అప్పుడు నీకు స్తుతి ఆరంభం అవుతుంది. మీరు అనుకోవచ్చు, స్తుతితో ఏమైందండి? స్తుతితోనే ఎరుకో గోడలు కూలిపోయాయి. వాళ్ళేం బాంబులు పట్టుకొని పోలేదు, మిసైల్స్ పెట్టుకొని ఏం పేల్చలేదు, గడ్డపారలు తీసుకొని ఏం పేల్చలేదు. కేవలం స్తుతించారంతే. తండ్రి చెప్పింది ఏం చేయొద్దు మీరు, దాని చుట్టూరు తిరుగుతూ దేవానికి స్తోత్రములు అని స్తుతించడం మొదలు పెట్టండి అని అరిసి ఆగిపోండి అని తిరిగి చూశారు కానీ పడిపోయింది. మనము కూడా 4వ మెట్టులో ఏం నేర్చుకోవాలండి? స్తుతించండి. మోకాళ్ళు ఉన్నప్పుడు మొట్టమొదట మొదలు పెట్టాల్సిందే స్తుతి ఆరాధన. ప్రసంగం మొదలు పెట్టే ముందే దైవజనుల్ని పిలిచి స్తుతి ఆరాధన జరిగిస్తాము. అక్కడ నుంచి వచ్చిందే ప్రేజ్ అండ్ వర్షిప్ అనే ఒక గొప్ప ప్రార్థనతో లింక పైన స్తుతి యాగములు. నీ జీవితం మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. ఎందుకు 74 కీర్తనలు దావీదు స్తుతి 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 అని రాసుకుంటూ వచ్చాడు అనుకుంటున్నారు తెలుసా మీకు? ఎందుకనగా పెద్దగా చదువుకోని దావీదు, గొర్రెలు కాసుకుంటున్న దావీదు స్తుతించడం మొదలుపెట్టాడు కనుకనే సింహాన్ని చంపగలిగాడు. స్తుతించడం మొదలుపెట్టాడు కనుకనే గొలియాతును చంపగలిగాడు. స్తుతించడం మానలేదు కనుకనే అడవులెమ్మడి తిరిగేవాడు రాజ్యంలో తిరగడం మొదలుపెట్టాడు. స్తుతి మానలేదు కనుకనే తలపాగా చుట్టుకున్నటువంటి దావీదు రాజ్య మకుటమును ధరించాడు. చప్పట్లు కొట్టామండి. సద్ది పువ్వు పట్టుకొని తాడి చెట్ల కింద కూర్చొని, తాడి చెట్టు నీడెంత ఉంటది, తాడి చెట్ల కింద కూర్చొని తిన్నవాడు నిత్యుష్ట శాల్యోధనం షడ్రోపేతమైనటువంటి భోజనం తినడం మొదలు పెట్టాడు అంతఃపురంలో ఉండి. ఎండకి వానకు తడిచిపోయినటువంటి దావీదు అంతఃపురంలో ఉన్నాడు. గొర్రెలను మేపే కర్ర పట్టుకొని తిరిగిన వాడు రాజదండం పట్టుకొని తిరుగుతున్నాడు. చిరిగిపోయిన వస్త్రములు వేసుకున్నవాడు రాజవస్త్రములు ధరించి సింహాసనములో కూర్చొని ఉన్నాడు. అందుకు ఆయన స్తుతించడం మొదలు పెట్టాడు. నీ స్థితి మారినా నువ్వు స్తుతించవే, నువ్వు రావే. ఒకప్పుడు మన బ్రతికేమిటి, ఇప్పుడు మన బ్రతికేమిటి? కూర్చొని స్తుతించాలా, 2 చేతులు పైకెత్తి స్తుతించాలా, పడుకొని స్తుతించాలా? అసలు నువ్వు స్తుతి మొదలు పెట్టిన ఆయన. ఆ తర్వాత కూర్చుంటావో, పడుకుంటావో, నిలబడతావో, 2 చేతులు ఎత్తావో. 40 సంవత్సరాలు ఒక గొర్రెల కాపరి. దానికి కారణం ఏంటండి? స్తుతికి లిమిటేషన్ లేదు నాయన, స్తుతికి వయస్సు పర్మిషన్ లేదు నాయన. స్తుతికి స్త్రీలే స్తుతించాలా, పురుషులు స్తుతించాలా, పిల్లలు స్తుతించాలా, నాలాంటి వృద్ధులు స్తుతించాలా, అందరూ స్తుతించవచ్చు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం అసలు స్తుతే మొదలు పెట్టాం. స్తుతి ఎన్నో మెట్టండి? నువ్వు స్తుతిస్తున్నావు అంటే ఏమెట్టు ఎక్కినట్టు? అందుకే 148వ కీర్తన ఏముంది?
దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దావీదు, ఆమేన్. నేను రాజునయ్యానంటే స్తుతించడాన్ని బట్టి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏమి లేదంటున్నాడు. నేను రాజునని కాదు, పామరులు సైతం ఏం చేయాలి? రాజులైతే నేను అని, పామరులైతే మీరని కాదు, అందరూ స్తుతించాల్సిందే. వృద్ధులు పాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. కానీ మనం మాత్రం అప్పుడప్పుడు స్తుతిస్తాం. అప్పుడప్పుడు, ఇది గుళ్ళు, అప్పుడప్పుడు. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఈ వచనం ఎందుకన్నాడు దావీదో తెలుసా? అవి స్తుతిస్తున్నాయి కానీ మీరు స్తుతించలేకపోతున్నారు. 4వ మెట్టు ఎక్కలేకపోతున్నారు. సిగ్గుపడాలి మీరు, సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. వీఆర్ హ్యావింగ్ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ హెల్త్ అండ్ వెల్త్ అండ్ జాబ్ అండ్ ఎవ్రీథింగ్. స్తుతి నో. సూర్యచంద్ర నక్షత్రములు సైతము స్తుతిస్తున్నాయి కానీ మనము మాత్రం స్తుతించలేకపోతున్నాం. అందుకే 4వ మెట్టు ఎక్కలేకపోతున్నాం. ఎన్ని బైబిల్ స్టడీస్ పెట్టుకుంటే సుఖం ఏమిటి? నీవు 4వ మెట్టు ఎక్కాలి. స్తుతి నైవేద్యమును సమర్పించాలి. అసలు ఇజ్రాయెల్తో ఒక మాట అంటాడు తండ్రి, నేను మిమ్మల్ని ఈజిప్టులో నుంచి తీసుకొని వెళుతున్నాను కానీ తిరిగి వచ్చినప్పుడు ఈ స్థితిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి, అలాంటి స్థితి మీకు మరలా రాకుండా చేస్తానన్నాడు. హల్లెలూయా. అదే కింగ్ సాల్మన్కి ఒకప్పుడు ఫరో ఎదుట ఈజిప్టులో స్లేవ్గా బానిసగా ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్న ఒక యవనస్తునికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. సొలొమోన్ ఫస్ట్ వైఫ్ ఎవరండి? ఫరో కుమార్తె. స్తుతించడము మానకుండా నీవు జీవించడం మొదలు పెడితే 4వ మెట్టులో నువ్వు బాగా బలపడతావు. మనం సేపు కూర్చొని నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఆ బలహీనత ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, అది నువ్వు ఎప్పటికే 3 మెట్లు ఎక్కావు, ఇంకా బలహీనతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు స్తుతించు. యోసేపు పొతీఫర్ ఇంట పరాభవింపబడ్డాడు, జైల్లో 13 సంవత్సరాలు ఉన్నాడు. కానీ ఈ 13 సంవత్సరాలు కూడా తను స్తుతిస్తూనే కూర్చున్నాడు. తన స్థితి మారిపోయింది. స్తుతి స్థితిని మారుస్తుంది. చెప్పండి, స్తుతి స్థితిని మారుస్తుంది. ఏ వెండి రూకలిచ్చి బానిసగా కొడుకున్నాడు ఆ పొతీఫర, ఇప్పుడు యోసేపు ముందు ఇట్లున్నాడు. ఎవరైనా గుర్తుపడుతున్నారండి? పొతీఫర్లు ఇప్పుడు ఎక్కడ నిలబడుతున్నారు? యోసేపు ముందు నిలబడాల్సి వస్తుంది. అదే పొతీఫర ఇంటికి వెళ్ళి చెప్పుంటాడు, నువ్వేదో బ్లేమ్ వేశావే, జైల్లో మనం పెట్టించావే. ఆయన ఇప్పుడు ఎవరు అనుకుంటున్నావు? నిన్ను పిలిస్తే ఏమవుతావు నాకు భయం వేస్తుంది. హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? హైయెస్ట్ పొజిషన్, ఓన్లీ బికాస్ ఆఫ్ స్తుతి యాగము, నైవేద్యము.
4వ మెట్టు ఎక్కి ఉన్నాడు, కష్టాలను పక్కకు తెచ్చాడు. ఏమన్నా కానీ మనం ప్రతి చిన్నదానికి బెంబేలెత్తిపోయి సనిగి 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 సనిగి. నేను రోజు గుడికి వెళ్తున్నాను కానీ గుడిలో ఏమీ జరగటం లేదు. ఏం జరగాలి? గుడి జరగాల? ఏం జరగాలండి? నువ్వు జరగాలి, గుడి కాదు జరిగేది. ఏం జరగట్లేదట. అసలు ఏ మెట్టు ఎక్కావని అవి అడిగేటోళ్ళు లేరు. వింటే కదా మెట్లు ఎక్కడున్నాయో తెలిసేది. అసలు మెట్లే ఎక్కలేమమ్మా అనే వాళ్ళు ఉన్నారు, నాలాంటి వాళ్ళు. చెప్పండి, 4వ మెట్టు ఏమిటి? స్తుతికి, నైవేద్యమునకు, దీవెనలకు కొదవలేనిదే నీ స్తుతి యాగము. హల్లెలూయా. అందుకే ఆ 148వ కీర్తన పాడింది. ఇప్పుడు ఎన్నో మెట్టు ఎక్కాలండి? 5వ మెట్టు ఎక్కాలి. 5వ మెట్టు ప్రార్థన. చాలా మందికి కూడా ఇంతవరకు స్తుతికి ప్రార్థనకి డిఫరెన్స్ తెలియదు. స్తుతి వేరు. స్తుతి నేర్చుకోవాలంటే కీర్తన చదవండి. ప్రార్థన గురించి తెలుసుకోవాలంటే నూతన నిబంధన పుస్తకాలు చదవండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనము, లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనము, మత్తయి వార్త 6వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. ఇవన్నీ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హౌ టు ప్రే. ఇది ఎన్నో మెట్టు? ప్రార్థన. మనం పెద్ద పెద్ద పాటలు పాడతాం ప్రార్థన గురించి. ప్రార్థన అంటాం కానీ చెయ్యం. ప్రార్థన చేసేవాడు ఉన్నాడు అంటే కేవలం 4 మెట్లు ఎక్కినోడే చేస్తాడు. అసలు ఏ మెట్టు ఎక్కనోడు ఎప్పుడు ప్రార్థన చేయడు. నిజం చెప్తున్నానండి. ఎందుకో నేను ప్రార్థన చేయట్లేదు అంటే అసలు ఏ మెట్టు ఎక్కలేదు కనుక నీకు తెలియదు. చాలా ఈజీగా తీసుకుంటాం. ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తి అంటే 4 మెట్లు ఎక్కి ఉంటేనే 5వ మెట్లు ప్రార్థన చేస్తాడు. ఏ మెట్టు ఎక్కినోడు అసలు ప్రార్థనే చేయడు. ప్రార్థన అనగా పాత నిబంధన కాలంలో ధూపము వేయుట. ఈ రోజులలో ప్రార్థనా ధీరులు లేరు. ప్రార్థన చేసేవారు కరువైపోయారు. మన మధ్యలో ప్రార్థన చేసేవారు లేరు. అనగా 5వ మెట్టు ఎక్కిన వారు లేరు. ఎంతమందికి అర్థం అవుతుందండి? 5వ మెట్టు ఎక్కుతున్నారంటే అర్థం ఏమిటి చెప్పారు? నేను ఒక విషయం చెప్పాలా? అసలు ఇప్పుడు ఈ కాలంలో కావలసింది నాలాంటి ప్రసంగికులు కాదు, ప్రార్థనా ధీరులు కావాలి. చెప్పండి, కొట్టండి. ప్రసంగాలు అందరూ చేస్తారు, బయటకు పోయాక వాళ్ళు పాటించరు, వీళ్ళు పాటించరు. కానీ ప్రార్థన కావాలి. ప్రార్థన చేసే మనసు కావాలి. ప్రార్థన చేసే మనిషి కావాలి. గో అండ్ ప్రే 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 అనే వ్యక్తి కావాలి. 4వ మెట్టు కాదు, 5వ మెట్టు ఎక్కుతానని వ్యక్తి కావాలి. ప్రార్థన ఎందుకు బ్రదర్? నువ్వు మెట్లు ఎక్కుతాయి కదా తెలవడానికి. నీకు మాదిరి చూపించాడు కదా యేసయ్య. మాదిరి చూపించాడు కదా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో. మాదిరి చూపించాడు కదా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో. ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యండి. స్తుతి స్థితిని మారిస్తే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. హల్లెలూయా. రాయండి. స్తుతి స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. హౌ లాంగ్ యూ విల్ స్టే లైక్ దిస్? నా బ్రతికింతేనా, నేను ఇంతేనా సణుక్కోవడం కాదు కావాల్సింది, ప్రార్థన. సింపుల్ వర్డ్స్ తో అడగండి. అసలు ప్రార్థనే చేయని వాళ్ళు వచ్చి కూర్చొని నాకేం రావట్లేదు బ్రదర్. ఏమొస్తుంది బ్రదర్ నీకు?
హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రార్థన చేశాడు. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము మొత్తం కూడా చదవండి. 3వ అధ్యాయంలో ప్రార్థన సమాధానం ఎలా ఉంటుందో ప్రార్థించి వేడుకున్నాడు. ప్రార్థన జైల్లో పారేసి కూర్చోబెడితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 24 నుంచి 30 వచనాల్లో ప్రార్థించడం మొదలు పెట్టారు. పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రార్థనకి శక్తి ఎక్కువ. ఏ మెట్టు ఎక్కితే మొట్టమొదటి మెట్టు ఎక్కకుండా నిలబడ్డ వాడిగా 5వ మెట్టు సంగతి ఏమర్థమవుతుంది చెప్పండి. మన ప్రార్థన యేసయ్య ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో, ఎవరైతే 2, 3 నా నామమున కూడి ప్రార్థన మొదలు పెడతారో వారి మధ్యలో నేను నిలబడి నీ పరిస్థితులను మారుస్తాను. దట్ ఈస్ కీ గివెన్ ఫ్రమ్ ది హెవెన్. పరలోకం నుండి నీకు అనుగ్రహించబడిన తాళపు చెవి ప్రార్థన. భూమిని తలకిందులు చేస్తుంది. పరలోకాన్ని సైతం కదిలించి వేస్తుంది. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 31వ వచనము, వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేయగా వారు కూర్చున్న రూము గది కంపించిందట. ద పవర్ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే కదా. 5వ మెట్టు దాకా ఎక్కడ పోయామండి? 4 మెట్లు వదిలిపెట్టి ఒకేసారి ఎగిరి కూర్చుంటే చచ్చి కూర్చుంటాం. తండ్రి అని నే పిలువగా తనయుడాని తాన్ పల్కును, ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును, ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థన, 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 ప్రార్థన. ఇంకో మాట చెప్పాలా? పాపం చేసేవాడు ప్రార్థన చెయ్యడు. ప్రార్థన చేసేవాడు పాపం చెయ్యడు. హల్లెలూయా. రాయండి. పాపం చేసేవాడు ప్రార్థన చెయ్యడు, ప్రార్థన చేసేవాడు పాపం చెయ్యడు. ఎందుకని ఆయన ఎక్కడున్నాడు? 5వ మెట్టుకి వెళ్ళాడండి. అవన్నీ మొట్టమొదటి మెట్టులోనే వదిలేశాడు. ఇంకెందుకు పాపం చేస్తాడు? ఏదో కింద ఉన్నాడు అనుకుంటుంటాడు, బ్రదర్ ఏ ఒక్కడు లేడు అంత పాపులే అని. అది ఒకప్పుడు. ఏ మెట్టు ఎక్కనోడి స్టేట్మెంట్ అది. నా టైం ఓన్లీ 2 minutes చూపిస్తుంది. కానీ 6వ మెట్టు ఉందిగా. 6వ మెట్టు ఎక్కకపోతే పరమపురికి మనం ఎలా చేరుకుంటాం? హల్లెలూయా. అసలు ఒక మాట మర్చిపోయానండి. మన ప్రార్థనలన్నీ కూడా రికార్డ్ అయ్యి ఆ పరలోకంలో దేవుని సింహాసనము బలి పీఠం యొద్ద ఉంటుంది. హల్లెలూయా. మనం ఏమనుకుంటున్నాం? అమ్మా నా ప్రార్థన యేసయ్య వింటాడా? అసలు నీ ప్రార్థన వినడం కాదు, యేసయ్య పాదముల చెంతకు రికార్డ్ అయి కూర్చుంది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 2-3 వచనాలు. అంతట నేను మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. ఆగుదాం. పరిశుద్ధులందరి ప్రార్థనలు ఎక్కడ పోయి కూర్చున్నాయట? అందరికి అర్థమవుతుందండి? వింటున్నారా? ఓన్లీ 2 minutes ఉంది. నేను ముగించేస్తాను 6వ దానికి, ఎందుకంటే అందరికి ఆకలి అవుతుండొచ్చు. మన ప్రార్థనలన్నిటినీ కూడా సువర్ణ ధూపార్తిలో కలిపి, అంటే మన ప్రార్థనలకున్న వెయిట్ ఏంటో చూడండి. ద వెయిటేజ్ ఆఫ్ యువర్ ప్రేయర్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. మనమేమో అమ్మా నా ప్రార్థన వినపడుతుందా?
నువ్వు చేసే ఒంటరి ప్రార్థన ఎక్కడికి పోకుండా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు? తండ్రే చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముందో చూడండి. చక్కటి రెఫరెన్స్లు ఉన్నాయి. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఉమ్, ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఉమ్, ఆ 24 పెద్దలను ఉమ్, ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఉమ్. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. అబ్బా, హల్లెలూయా. హల్లెలూయా. పాత్రలు నిండే నింపుకొని ఉన్నారు కదండి మన ప్రార్థనలను. మనం చెయ్యము, లేవు. చక్కటి నేర్చుకున్నామండి వాటిదే. అది లేదు బ్రదర్. పరలోకములు బలిపీఠములు మన ప్రార్థనలు కలిపిన తర్వాత బలిపీఠములో నుండి అగ్ని కణములను తీసి అందులో వేసి భువి పైన కుమ్మరించగా ఉరుములను మెరుపులను పుట్టెను అని 8వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఉంది. అనగా మన పవర్, మన ప్రార్థన శక్తి ఎంత ఉంది చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని కోపం వచ్చిన, దేవుని కోపం ఎవరి మీదకి వస్తుందో తెలుసా? చూసి 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 అసలు ఏ మెట్టు ఎక్కకుండా తిరుగుతుంటారే బయట. 2020 క్రికెట్ మ్యాచ్ వచ్చింది చూసారా? ఎప్పుడు? ఇయర్లో 20వ సంవత్సరం 2020లో. అది క్రికెట్ మ్యాచ్ కాదు, కరోనా మ్యాచ్. క్లీన్ బౌల్డ్, స్టంపులే లేవు, పిచ్ లేదు. ఎవడైనా కాఫీ కాసుకుందంటే క్రికెట్ బ్యాట్లు పొయ్యిలో పెట్టుకొని కాసుకొని తాగారు. బ్రతుకుంటే కదా. ఎందుకు వచ్చింది అంత కోపము? కోపం వస్తుంది తండ్రికి. ఎన్ని సంవత్సరాలు ఎంత చెప్పినా అసలు ఎక్కకుండా జాగ్రత్తగా జీవించేవాడిని చూస్తే తండ్రికి ఏమొస్తుంది? చెప్పరేమండి? చెప్పండి. అందుకే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో ఏమనున్నది? మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపం సమాప్తమాయను. అబ్బా, ఒక రౌండ్ సమాప్తం చేసుకున్నాడు. అది ఎప్పుడు? 2020 మ్యాచ్లో. ఏమండి? ఎప్పుడు? ఎంతవరకు కొట్టాలో అంతవరకు కొట్టేశాడు. ఏమన్నా రెమెడీ వచ్చి ఆగింది అనుకుంటున్నారా? మనలోనే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రపంచమంతా 197 కంట్రీస్ హ్యావ్ స్టార్టెడ్ ప్రేయర్స్. ప్రభువా, మేము మా పితరులు చేసిన పాపంను క్షమించి అని చేసిన ప్రార్థన ఆలకించి ఆ పెస్టిలెన్స్ అంటారో ఏమంటారో దాన్ని తండ్రి తీసివేశాడు. ఇటువంటిదే సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో జరిగింది. సంఖ్యాకాండము 16వ అధ్యాయం ఒకసారి తీయండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 45వ వచనము. క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా. వినండి, ఎవరు అంటున్నారు? క్షణములో వారిని నశింపజేస్తా అన్నది ఎవరు? 2020లో అన్నది ఎవరు? దేవుడే. అప్పుడు అన్నాడు. అనగా మోషే వెంటనే అహరోనా ఎక్కడా? ఎవరిని పిలుస్తున్నాడు? అహరోను పిలుస్తున్నాడు. 2020లో ప్రపంచాన్ని ఎవరిని పిలిచింది? ప్రార్థన ధీరులను పిలిచారు. లెండి ప్రార్థన చేయండి అని. అప్పుడు వెంటనే చూడండి మోషే అంటున్నాడు 46వ వచనంలో, అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసెను. అప్పుడు ఆగిపోయెను. హల్లెలూయా. ధూపము అనగా అప్పుడు, ఇప్పుడు ప్రార్థన.
అసలు మన ఇంటినే చీకటి చుట్టుకొని కూర్చుంటే మనం ఎక్కడ ప్రార్థన చేస్తున్నాము? లెమ్ము తేజరిల్లుము, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది అని 60వ యెషయా గ్రంథంలో ఉంటేనే మనం లేవమాయ. ప్రార్థన చేశారు, తెగులు ఆగిపోయింది. 2020లో ప్రార్థన చేశారు, ప్రెసిడెంట్స్ ఆగిపోయింది. ప్రార్థనకున్న శక్తి మరి దేనికి లేదు. కానీ మనము లేవలేకపోతున్నాం, మోకాళ్ళు ఊనలేకపోతున్నాం. నీ కొరకై, నీ పిల్లల కొరకై, నీ కుటుంబం కొరకై, నీ భర్త కొరకై, నీ భార్య కొరకై, నీ పరిస్థితుల కొరకై మోకాళ్ళు ఊనలేకపోతున్నావు. ఎన్ని మెట్లు ఎక్కామండి? ఇక 6వ మెట్టుకి వచ్చేస్తున్నాను. ఓపిక పట్టండి, జస్ట్ 10 minutes. 6వ మెట్టు ఏమిటో తెలుసా? యథార్థ జీవితము. ఇక్కడనే చాలా మంది తప్పిపోతున్నారు. తండ్రి 6వ మెట్టు దగ్గర బాగా చూస్తుంటాడు ఇలా. వీడు 5 మెట్లు ఎక్కాడు, 6వ మెట్టు దగ్గరికి వచ్చేసరికి కొమ్ములు వస్తాయి. కొమ్ములు అంటే ఏ కొమ్ములు అనుకుంటున్నారు? గర్వము. సామెతలు 16:18, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. ఏమొస్తాయండి? చెప్పరేమండి? కొమ్ములు, గర్వం. అఫ్ఫో, 4 ముక్కలు తెలిస్తే నాకు తెలిసినంత ఎవడికి తెలియదు అనుకుంటారు. ఆడి మొఖం వాడికేమొచ్చు అంటారు, వీడికేమొచ్చు అంటారు. నీ యథార్థత ఏమిటి? గొప్ప గొప్ప దైవజనుల్ని క్రిటిసైజ్ చేసేస్తారు. 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దైవజనుడిని వీడు ఏ మాత్రం కూడా టిఫిన్ కూడా స్కిప్ చేయనోడు అంటాడు. దాందే ఉంది బ్రదర్, ఒక పూట ఉండమనండి, ఒక పూట. కీర్తనలు 33:13లో తండ్రి పరలోకములో నుండి మనలను చూస్తున్నాడు. ఎందుకట? చదవండి 33:13 కీర్తనలు. ఎవరైనా పెద్దగా చదవండి. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు. ఎందుకంటే 6వ మెట్టు ఎక్కే వ్యక్తిని చూస్తా ఉంటాడు. అసలు వీడు నిజంగా 5 మెట్లు ఎక్కి 6వ మెట్టు దగ్గర ఎలా ఉన్నాడని. దానిని అచ్చమైన భాషలో, మన భాషలో చెప్పంటే పరిమళ జీవితము, పరిమళ వాసన. 6వ మెట్టు ఏంటండి? చెప్పరేమండి, ఎవరు మాట్లాడలేదు. ఇక నేను ముగించేస్తా. ఇక పరిమళ వాసన కావాలి. పరిమళ వాసన అంటే జిన్నతుల్లో ఫిరదౌజీ సెంట్ తెచ్చి కొట్టుకోవడం కాదు, సెంట్లు కొట్టుకోవడం కాదు, స్ప్రేలు కొట్టుకోవడం కాదు. నీ జీవితము ప్రభువుకి ఆమోదయోగ్యంగా ఉందా లేదా? నీ నడవడి, యువర్ బిహేవియర్, నీ గురించిన సాక్ష్యము. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో ఒక స్త్రీ ఎలీషా గురించి సాక్ష్యం ఇస్తుంది. చూడండి, చదవండి. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి నానును కుమారులను లోపల నుండి తలుపు మూసుకొని కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. ఒక్క నిమిషం 1 minute. 9వ వచనం సార్. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. చూడండి, ఒక స్త్రీ ఎలీషా గురించి సాక్ష్యం ఇస్తుంది. 4:8 and 9.
భర్తతో చెప్తుంది. ఇప్పుడు మన గురించి మరి బయట ఏమని చెప్పుకుంటున్నారో అది నిజమైన సాక్ష్యము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటాడు, నా సాక్ష్యము వేరు అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 37-38 వచనాల్లో. 5:37-38. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. చూడండి, యేసు ఏమంటున్నాడు? నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. ఈనాడు నీవు 5 మెట్లు ఎక్కినట్లయితే 6వ మెట్టు సాక్ష్యము తండ్రి ఇస్తాడు. నీ గురించి తండ్రి ఇస్తాడు. మన సాక్ష్యం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంతేగాని బయట వాడు ఒక త్రాష్టుడు, ఒక వ్యర్థమైన వాడు, వాడు పనికి మాలిన వాడు, వాడు తాగుబోతు, వాడు వ్యభిచారి, వాడు ఎందుకు పనికిరాడనే సాక్ష్యం కాదు కావాల్సింది. సాక్ష్యపు సువాసన కావాలి. అంటే చనిపోతే మనం ఏమంటాం? కీర్తి శేషులు అంటాం కదా, కానీ సాక్షి శేషుడు అనాలి. హల్లెలూయా. వీరికి సాక్ష్యం ఉన్నదని చెప్పాలి. చనిపోయిన వాడు మంచి సాక్ష్యము కలిగినటువంటి శేషించిన వాడు అని చెప్పాలి. అందుకే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, మంచి సాక్ష్యము కావాలి. మంచి సాక్ష్యం కావాలి. దేవుని కోపము మన మీదకి రాకుండా చూసుకోవాలి. దేవుని కోపం ఎప్పుడు వస్తుందో నేను చెప్పాను. ఎప్పుడు వస్తుందండి? ఏ మెట్టు ఎక్కకపోతే. అర్థమైందండి? ఇంకా ఏ మెట్టు ఎక్కనోళ్ళు ఉన్నారేమో ఆలోచించండి. 4 సంవత్సరాలు బైబిల్ స్టడీ జరిగిపోయిందని పండగ చేసుకుంటున్నా మనము ఆలోచించవలసింది, ఏ మెట్టు ఎక్కకుండా కూర్చున్నామేమో. తన్ని పిలుస్తున్నాడు, నువ్వు 6 మెట్లు ఎక్కువ చాలు, 7వ మెట్టు దగ్గర నేను నిలబడి ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ కొరకే దిగి వచ్చిన తండ్రిని. నేను వచ్చింది ఈ విషయాలు చెప్పడానికే. నేను వచ్చింది ఈ విషయాలు మీకు వర్ణించి సాధించి చెప్పి వెళ్ళాలని వచ్చాను. దాన్నే రేపు గుడ్ ఫ్రైడేగా మనము ఆచరించబోతున్నాం. ఇంకా నెగ్లెక్ట్ చేస్తే వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి అని నీవు ఉంటే పరమపురికి ఎప్పుడూ చేరుకోవు. ఇంకా మారకపోవడము శోచనీయము. కనుక ఎంతమంది ఆరు మెట్లు ఎక్కుతానని ఒక తీర్మానం తీసుకుంటారు, వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. పరమపురికి మార్గమతడే, మరణమైన మరియ సుతుడే. పరమపురికి మార్గమతడే, మరణమైన మరియ సుతుడే. మృతిని గెల్చిన మహిమరేడు, మృతిని గెల్చిన మహిమరేడు. మరలవచును మరలి చూడు, మరలవచును మరలి చూడు. యేసుదేవా నీదురాగా లోకమంతా వెలుగురేక, రోత బ్రతుకే
పశువుల పాక మారెను ప్రార్థన ధూపవేదిక, మారెను ప్రార్థన ధూపవేదిక. యేసుదేవా నీరు రాక లోకమంతా వెలుగురేక. చివరి వచనం లూకాసు వార్త 12:35. అందరూ చదవండి. చివరి వచనము లూకా 12:35. అందరూ తీసి పెట్టండి, అందరూ తీసి పెట్టుకోండి. అందరూ మొట్టమొదటగా లూకాసు వార్త, నేను కూడా తీస్తున్నాను, 12:35. మీ నడుములను కట్టుకొని ఉండుడి. మన ఒక నిమిషం, మన నడుములను కట్టుకోవాలంటే 1 నుంచి 6 స్టెప్స్ లో దేనేని కట్టుకోవాలో, దేనేని బంధించాలో కూడా తండ్రి చెప్పాడు. దాన్నే బంధించమని చెప్పాడు. తర్వాత ఏం చేయమన్నాడు? మీ దీపములు అది. ఇప్పుడు మనమందరము కూడా 6 మెట్లు ఎక్కామంటే నువ్వు వెలిగించబడిన దివ్యవు. నువ్వు నిజంగా వెలిగించబడితే ఇంకొక దీపాన్ని వెలిగించగలవు. పుట్టి కొవ్వొత్తులు పట్టుకొని తిరిగితే సుఖమే ఉందండి. జ్యోతిగామము చేయుమో దేవా అని పాట పాడితే కుదరదు. అసలు వెలిగింపేది ఆ జ్యోతి వెలుగుతే కదా, ఉట్టి క్యాండిల్ అది. కానీ వెలిగించబడ్డ క్యాండిల్ ఇంకొక క్యాండిల్ని, యోహాను సువార్త 8:12, నేను లోకమునకు వెలుగై ఉన్నాను కనుక ఓ వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ, నీవు కూడా ఇప్పుడు వెలిగించబడ్డావు కనుక నీవు సమాధానము కలదానవై పాపము చేయక వెళ్ళి ఈ నిత్యరాజ సువార్తను ప్రకటించి ఇంకొకరిని వెలిగించుకో అని చెప్పాడు. హల్లెలూయా. ఒకసారి పౌలు ఎవరు తెల్లవాళ్ళు విస్తరించి చెప్తూ కూర్చున్నాడు కదా ఎక్కడో, అట్లుంది మన పరిస్థితి ఇప్పుడు. ఎవరో జోగి పడిపోయాడు ఐతుకు, అట్లుంది. ఈ రోజు తండ్రి 6 అద్భుతమైన మెట్లు ఇచ్చాడు. ముగించేస్తున్నాను. చెప్పండి. మొదటి మెట్టు కరెక్ట్, పునర్జనన సంబంధమైన స్నానము. ఎక్కవలసిన వారు ఎక్కుతారా? ఎక్కరా? ఎక్కుతాము. రెండవ మెట్టు, నిజమే కదా, మెట్టు అయితే ఎక్కాం కానీ మనసు ఎక్కడెక్కడికో పరిగెత్తుంది కదా. మీకా గ్రంథం 2:1 ఉంటుంది. నీవు పరుండి అనేక ఆలోచనతో సతమతం అవుతున్నవాడా, నీ మనసును స్వాధీనపరచుకో. మూడో మెట్టు ఏంటండి? చెప్పాలి. అబ్బా, నిశ్చింత, హృదయాన్ని ఏచేకిచ్చేద్దాం. 4వ మెట్టు స్తుతించుట. స్తుతి జిహ్వ ఫలము అంటారు. ఏం ఫలాలోనండి? ఆత్మ ఫలము తెలుసు, కానీ జిహ్వ ఫలం ఏంటంటే స్తుతి యాగము, ప్రైజ్ అండ్ వర్షిప్. స్తుతిని, స్థితిని మార్చేస్తుంది. తర్వాత ప్రార్థన, వైటల్ కీ. ఆహా. తర్వాత పరిమళ వాసనతో కూడిన యథార్థ జీవితం. యథార్థ జీవితం. ఇక్కడ దెబ్బతిన్నారండి అందరూ. 6వ మెట్టు దగ్గర దెబ్బతింటున్నారు. చిన్నప్పుడు నేనేదో నిచ్చెన పాముల ఆట ఆడేవాడిని. పైదాకా పోయి ఒక పెద్ద పాము మింగేది, మళ్ళీ మొదలుకొచ్చి కూర్చునేవాడు. అట్లా 6వ మెట్టు దగ్గరికి వచ్చేసరికి ఎక్కడిదో వచ్చేది నాకు. నేను యెహెజ్కేలు గ్రంథం 28:13-17 సాతానుడికి ఆ పామే కాటేసింది. ఆడేసలు పాము అనుకోండి, ఘట సర్పమును కాటేసిన ఘట సర్పము. ఎక్కడికి వచ్చి పడ్డాడు? ఒకటే ఒక తన్నుదంతే. యెషయా గ్రంథం 14:17 ఒక మూలన వచ్చి పడితివే. ఎక్కడి నుంచి రాలిపోతాం. ఆ 6వ మెట్టు నుంచి పోయి ఎక్కడ పడతారు తెలుసా? మొదలుకొచ్చి పడతారు. నేను మరలా చెప్తున్నాను, 4 సంవత్సరాల కంప్లీషన్ లో తండ్రి పరమపురికి 6 మెట్లు ఇంకా అర్థం కాక అట్నే ఉన్నట్టయితే నేనేం చేయలేను. అందరూ లేచి నిలబడదాం.
అందరం రెండు చేతులు పైకెత్తి, అయిపోయిందండి, జస్ట్ 5 minutes క్లోజ్ చేసేస్తున్నాను. ప్రభువా, మీరు నాతో సూటిగా మాట్లాడారు. 6 మెట్లను ఎక్కమన్నారు. 6 మెట్లు మేము ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఒడిదుడుకులను తీసివేయండి. పునర్జనన సంబంధమైన బాప్తిస్మము పొందితేనే కానీ పరలోక రాజ్యములోనికి రాలేమని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో కూడా మీరు చెప్పారు. అవును తండ్రి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో కూడా చెప్పారు. అవును ప్రభువా, మేము మొట్టమొదటి మెట్టు ఎక్కేస్తున్నాము. 2వ మెట్టులోనికి వచ్చేసరికి మీరు మాకు మనస్సును మార్చుకోమని చెప్పారు. ఆ మనస్సు అనే దానికి నడుముకు ఒక దట్టిని కట్టి లాగి మేము ఉపవాసమనే దీక్షతో కంట్రోల్లోకి తీసుకుని వస్తున్నాము తండ్రి. ఆ విధంగా 6 మెట్లు ఎక్కబోతున్నాం. స్తుతి యాగము చేస్తాము. మమ్మల్ని మేము తగ్గించుకుంటాము. మీరు అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు హెచ్చించబడుదురు అన్నారు. గర్వము ఎదుగుదలకు నాశనకారి అని తెలుసుకున్నాము. గర్వము పతనమునకు మూలమని తెలుసుకున్నాము. గర్వాంధులై పడిపోయినటువంటి సాతాను యొక్క కార్యములను కూడా మేము తెలుసుకున్నాం. 6 మెట్లు మేము ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కిన వారు మా మధ్యలో ఉన్నారు. ఎక్కడానికి సిద్ధంగా ఉన్నవారు మా మధ్యలో ఉన్నారు. ఇంకా ఎక్కాలా వద్దా అని ఆలోచించేవారు కూడా మా మధ్యలో ఉన్నారు. ఈ 4 సంవత్సరాల బైబిల్ స్టడీలో 6 మెట్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నవారు మీరే చెప్తున్నారు. వెలిగించబడిన దివ్యలు ధన్యులు, ధన్యులు, ధన్యులు. 2 చేతులు పైకెత్తి మీ తీర్మానాలు యేసుకి తెలియజెప్పండి. చేరీతి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. అందరం చేరీతి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. నన్ను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. నన్ను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. చిగురింప చేయుము నా జీవితం. దేవా, మీ పాదం చెంతకు వచ్చి ప్రార్థించిన మా పెదవులను బట్టి, 2 చేతులు ఇచ్చి ప్రార్థించిన మా ప్రార్థనను బట్టి, 6 మెట్లు ఎక్కుటకు సిద్ధంగా ఉన్న సంఘమును బట్టి, ఈ వాక్కులు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా 6 steps ఎక్కినప్పుడు 7వ మెట్టు దగ్గర మీరు మమ్మలను తప్పిపోయిన కుమారుని కౌగిలించిన రీతిలో కౌగిలించుకొని చేతికి ఉంగరమును పెట్టి ప్రశస్తమైన వస్త్రములు ధరింపచేసి, నా తప్పిపోయిన కుమారుడు నా దగ్గరికి వచ్చి ఉన్నాడు, పరలోకమా ఆనందించండి, పరలోకపు దూతలారా కేరింతలు కొట్టండి, ఈ కుమారుడు నా దగ్గరికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప పండుగ జరగబోతుంది. ఆ పండుగ మనల్ని బట్టి, మన జీవితాలను బట్టి. అందుకే ఒక్క మాట అందాం. యేసయ్యా నీవు నాకు కావాలి, యేసయ్యా నీవు నాకు కావాలి, యేసయ్యా నేను 6 మెట్లు ఎక్కుతాను, 6 మెట్లు ఎక్కుతాను యేసయ్యా. 7వ మెట్టుతో మీరు నన్ను పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళ్ళండి యేసయ్యా, మా కుటుంబాలను దీవించండి యేసయ్యా. 4 సంవత్సరాలు బైబిల్ స్టడీ జరిగించినటువంటి వైకేపీ మందిరంలో ఇందు నిమిత్తమై వ్యయ ప్రయాసలకు లోనే ఏర్పాటు చేసినటువంటి సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీని బట్టి, తక్కది తర్ఫీదులో నడిపిస్తూ బలపరిచినటువంటి సంఘ కాపరిని బట్టి, ఉమెన్ ఫెలోషిప్ను బట్టి, యూత్ ఫెలోషిప్ను బట్టి మీ బంగారు పాదముల ముద్దుడి ఏ దినమున గొప్ప కార్యములు ధరించి 4 వసంతములు కాచి కాపాడి 5వ సంవత్సరంలోనికి కాలెడుతున్న సమరంలో మీరే మాతో ముందు మాట్లాడండి. ఇంకా 22 పుస్తకాలు ఉన్నాయి తండ్రి.
ఆరోగ్యాన్ని ఇవ్వండి. సంఘములో నుండి అనేకులు అలనాడు అపోస్తుల కార్యములో బయటికి వెళ్ళినట్లుగా నడిపించండి. ఆత్మకార్యములు జరిగించండి ప్రభువా. దీవించండి ప్రభువా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి బిడ్డపై మీ చేతిని ఉంచి ఇప్పుడే ఆశీర్వదించండి ప్రభువా. యవనస్తులకు, మరి ముఖ్యంగా యవనస్తులు హృదయాలు కోతి వలె, కుక్క వలె ఎక్కడికెక్కడికో పరిగెత్తుతున్నటువంటి ఆ కోతులను, కుక్కలను కంట్రోల్లోనికి తేవాలంటే వాక్యమనే తాడుతో కట్టివేయండి ఆ మనస్సులను తండ్రి. వాక్యమనే తాడుతో యవనస్తులను కట్టివేయండి ప్రభువా. మమ్మలందరినీ కూడా పరలోక రాజ్యములోనికి నడిపించమని, మా కొరకే సిద్ధపరిచినటువంటి ఆహారమును దీవించమని, ప్రతి ఒక్కరిని పాలు పొందులు పొందిన బిడ్డను మీ ఆశీర్వచన దీవెనతో కుమ్మరించమని యేసయ్య ప్రశస్త నామంలో అతివినంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకును, మన బైబిల్ స్టడీకి సావర్తక సంఘమునకు తోడై నీడై ఉండునుగాక. కొన్ని అనౌన్స్మెంట్స్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్.